వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకిస్తూ బేతంచెర్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ నాయకులు సోమవారం నాడు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎల్లయ్య, ముస్లిం మైనారిటీ నాయకులు పిట్టల జాకీర్ మాట్లాడుతూ అన్ని వర్గాలను కలుపుకొని పోవాల్సిన ప్రభుత్వాలు ముస్లింలను పక్కదారి పట్టిస్తూ దేవస్థానాల వక్ఫ్ భూములను లాక్కోవాలనే దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా సొంతంగా అమలుపరిచిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు వత్తాసు పలికాయని వారు ఎద్దేవా చేశారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోకుంటే దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడతామని వారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. దాని అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు మొత్తం ఏకపక్షంగా ఓటు వేసి మెజార్టీని తెలపడం జరిగింది. ఈరోజు ఆ రోజు మనకు స్వతంత్ర ఉద్యమంలో మనం హిందువు, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ అని చెప్పేసి కులాల ప్రకారం మనము భారతదేశాన్ని సాధించగల ఏదైనా సరే లౌకిక దేశంగా, లౌకిక రాజ్యంగా మనము సాధించగలిగినాము. అందరం పోరాటమే తప్ప ఈరోజు భారతదేశంలో ఉండబడిన పార్టీలు మొత్తం అందరూ కూడా ఈరోజు అమలుస్తున్నారు. ఈరోజు చెబుతున్న మాటలకు, ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలకు మొన్ననే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని చట్టాలు ముస్లింలకు హక్కుగా మార్చింది అని చెప్తున్నారు. ఆ రోజు వాళ్ళ నాయకులు కూడా పార్లమెంట్లో ఉన్నారు. ఆ రోజు ప్రశ్నిస్తున్నారా అని చెప్పేసి ఈరోజు మతము ఎవరు స్వేచ్ఛ వాళ్ళకి, మతోన్మాదాన్ని మాత్రం ఏ పార్టీ అయినా సరే, ఏ కులమైనా సరే, ఏ జాతి అయినా సరే మతోన్మాదానికి వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం చేస్తున్నాయి. ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా వక్ఫ్కు సంబంధించిన ఆస్తులకు, అలాగే ముస్లిం సమాజమునకు గల హక్కులను కాలరాయుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ వ్యతిరేక బిల్లును ఆమోదించుకోవడం చాలా అన్యాయమైన చర్య. అల్లా పేరు మీద గత 100 సంవత్సరముల నుంచి మా మసీదులకు, దర్గాలకు ఇచ్చిన దేవుని భూమిని కాజేయుటకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదింపజేసుకుని ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం చేసినారు. ఈ ముస్లిం వ్యతిరేక బిల్లును సవాలు చేస్తూ నిరసనలు, కోర్టులకు కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించుచున్నాము. ఈ ముస్లిం వ్యతిరేక బిల్లును ముస్లిం సమాజము అలాగే ప్రజా హక్కుల పరిరక్షణవాదులు ముక్తకంఠంగా వ్యతిరేకిస్తున్నాము.